హాయ్ అండి. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. రాగి ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఈ రాగి ఇడ్లీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటదండి. బోన్స్ అవి గట్టిపడతాయి. వీటితో రాగులతో చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. వాటిలో మరి ముఖ్యంగా రాగి జావ, రాగి సంగటి, రాగి దోసలు, రాగి ఇడ్లీ చాలా హెల్తీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దాన్నైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే గనక ఒక 2 గ్లాసులు మినపప్పును 6 అవర్స్ పాటు నానబెట్టుకొని, అదే గ్లాస్‌తో 2 గ్లాసులు రాగులు కూడా నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని, ముందైతే గనక మినపప్పు 6 అవర్స్ తర్వాత చూసారా ఎంత బాగా నానిపోయింది. దీన్ని మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వని 2 గ్లాసులు తీసుకొని, ఇడ్లీ రవ్వని తీసుకొని శుభ్రంగా కడిగేసి, దానిలోనే మనము రుబ్బుకున్నటువంటి ఈ యొక్క మినపప్పుని దాంట్లో కూడా వేసేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఈ రాగులను కూడా వేసుకొని మెత్తగా మనం ఇదిగో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా దాంట్లో వేసేసుకొని ఇడ్లీ పిండిని, అలాగే మినపప్పు, ఈ రాగులను కూడా మొత్తం మూడిటిని మొత్తం అన్నీ కలిసేలాగైతే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని నైట్ అంతా అలా మూత పెట్టి వదిలేయాలండి. నైట్‌కి చక్కగా ఇదనేది చక్కగా ఈ విధంగా మెల్ట్ అయిపోయి ఉంటది. ఈ విధంగా అయిన తర్వాత చూడండి, చూస్తుంటే తెలిసిపోతుంది. పోషకాలనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి. 6 అవర్స్ వదిలేస్తాం కదా! తర్వాత ఈ ప్యాటర్న్ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా గరిటెతో తిప్పేసుకొని ఒకసారి ఈ విధంగా ఉన్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్‌నైతే యాడ్ చేసేసుకొని, ఒక్కసారి మళ్ళీ గరిటెతో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నెయ్యిని గానీ, ఆయిల్‌ని గానీ అప్లై చేసేసుకొని, ఇడ్లీ పాత్రలో మొత్తం అన్నిటిని ఇలా వేసేసుకొని పెట్టేసి, ఒక్క 15 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్‌లో కుక్ చేసినట్లయితే చక్కగా స్మూత్‌గా స్పాంజీలాగా చాలా టేస్టీగా ఉన్నటువంటి ఈ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.